బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. బెట్టింగ్ యాప్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఈడీ అధికారులు భావిస్తున్నారు. ఇప్పటికే రానా ఇతర నటులకు నోటీసులు ఇచ్చారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి ఆయన చేరుకున్నారు. బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కేసులో ఈడీ విచారణకు సినీ నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈడీ ఈ కేసులో లోతుగా విచారిస్తుంది. బెట్టింగ్ యాప్స్పై ప్రచారం చేసిన సినీ నటులకు ఇప్పటికే ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సినీ నటుడు ప్రకాష్ రాజ్తో పాటు విజయ్ దేవరకొండ, అదేవిధంగా రానాతో పాటు మరికొందరికి మంచు లక్ష్మి మరికొందరికి కూడా నోటీసులు జారీ చేసింది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ ఈడీ విచారణకు బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. ప్రస్తుతం అయితే 29 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే బెట్టింగ్ యాప్స్కు బానిసలే అనేక మంది రాష్ట్రంలో ఆత్మహత్యకు పాల్పడడంతో ప్రభుత్వం ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించి పోలీసులను విచారణ జరపాలని చెప్పి ఆదేశించింది. ఈ క్రమంలోనే పోలీసులు కేసు నమోదు చేసి పలువురు సినీ నటులతో పాటు బెట్టింగ్ యాప్స్కి ప్రచారం చేసిన సినీ నటులతో పాటు యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లపై కూడా కేసు నమోదు చేసింది. అయితే మొదటి విడతలో భాగంగా ప్రకాష్ రాజ్తో పాటు రానా, మంచు లక్ష్మి, విజయ్ దేవరకొండలకు నోటీసులు జారీ చేసింది. మరికొందరికి కూడా ఈ కేసులో నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. ఆయనను ఈడీ అధికారులు పలు అంశాలపై ప్రశ్నించే అవకాశం ఉంది. ప్రధానంగా ఈ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తోంది. అయితే బెట్టింగ్ యాప్స్కు చెందిన నిర్వాహకులు ఏ విధంగా వీళ్ళకి సినీ నటులకు డబ్బు చెల్లించారు, మనీ లాండరింగ్ జరిగినట్లుగా ఈడీ భావిస్తుంది. ఈ క్రమంలోనే ఈసీఐఆర్ నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ను ఈడీ అధికారులు ఈడీ కార్యాలయంలో ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఓవర్ టు యు. శ్రీనివాస్.